తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమాను పరోక్షంగా ఒక బ్లాక్ మెయిలర్ గా తేల్చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న అసెంబ్లీలో చర్చ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగం పైన బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో అసలు కాలుష్య నియంత్రణ మండలి అన్నది ఉందా, పనిచేస్తోందా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎవరైనా ఎమ్మెల్యేలు లెటర్లు పంపిస్తే ఈ పీసీబీ చైర్మన్ కృష్ణయ్య ఇలాంటి ఎమ్మెల్యేలను 30-40 ఏళ్లుగా చూస్తూ ఉన్నామంటూ మాట్లాడుతూ ఉన్నారు. నేరుగా వెళ్తే ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు రావాలి, పవన్ కళ్యాణ్ ఎవరిని కలవడం లేదు అని కృష్ణయ్య చెప్తూ ఉన్నారు. ఇంత దారుణంగా ఎలా రామ్కీ సంస్థ డైరెక్ట్ గా కాలుష్య వ్యర్థాలన్నింటినీ సముద్రంలోకి వదులుతోంది, పీసీబీ ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు. దీనిపైన పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మిత్రపక్షం నుండి వచ్చిన ఎమ్మెల్యేని ఈ స్థాయిలో ఆరోపణలు చేసేసరికి ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ వెంటనే బోండా ఉమా తన వ్యాఖ్యల్ని సవరించుకోవాలి అని డిమాండ్ చేశారు. తాను అందుబాటులో ఉండడం లేదు అన్నది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన చెప్పారు. అయితే అప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ శాంతించలేదు. నేరుగా డిప్యూటీ సీఎం గా ఉన్న నా మీదే ఇలాంటి ఆరోపణలు చేస్తారా, నా శాఖ మీదే అన్న ఉద్దేశంతో ఆయన వెంటనే బయటకు వెళ్ళిపోయి తన ఛాంబర్లోనికి అధికారులను పిలిపించుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా ఉన్న కృష్ణయ్యను కూడా పిలిపించారు. ఆ సందర్భంగా బోండా ఉమా పరోక్షంగా పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అందుకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డంగా పెట్టుకుంటున్నారని అధికారులు పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డు పెట్టుకుని పరిశ్రమల్ని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే మేము ఒప్పుకోం, అది ఉపేక్షించామని కూడా ఆయన చెప్పారు. అంటే బోండా ఉమా గురించి. ఈ సందర్భంగానే క్రెప్స్ అనే బయోకెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాన్ని కూడా అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ క్రెప్స్ బయోకెమికల్స్ అనే సంస్థ విజయవాడ సమీపంలో వ్యర్థాన్ని వదులుతోంది. దానిపైన కూడా బోండా ఉమా ఇలాగే రాద్ధాంతం చేశారు. ఫస్ట్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆ సంస్థ మీద ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తన కుమారుడి ద్వారా హైకోర్టులో ఆ సంస్థకు వ్యతిరేకంగా పిటిషన్ కూడా వేయించారు బోండా ఉమా. సో దాంతో వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోనికి దిగి అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ సంస్థ పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన సమయంలోనే మళ్లీ బోండా ఉమా అడ్డుపడ్డారు. ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవద్దండి అని చెప్పారు. అంటే ఆయనే ఫిర్యాదు చేశారు, ఆయన కుమారుడు ద్వారానే హైకోర్టులో పిటిషన్ వేయించారు. తీరా అధికారులు వెళ్లి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైతే మళ్లీ ఆయనే వచ్చి చర్యలు తీసుకోవద్దని చెప్తున్నారు అని వివరించారు. అంటే పరోక్షంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకుని బోండా ఉమా పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అధికారులు పవన్ కళ్యాణ్కి వివరించారు. అంటే ఫస్ట్ ఫిర్యాదు చేయడం, మాట వినకపోతే ఆ తర్వాత హైకోర్టు వరకు కూడా వెళ్లడం, తీరా మాటలు వినేసి కాలబేరానికి వచ్చినప్పుడు మళ్ళా ఇదే బోండా ఉమా మళ్ళా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల పైన ఒత్తిడి తెచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రామ్కి మీద కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామంటూ భయపెడుతూ పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని బోండా ఉమా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ముందు వివరించారు ఎగ్జాంపుల్స్ తో సహా. ఆ సందర్భంగానే పవన్ కళ్యాణ్ పీసీబీని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే మేము ఉపేక్షించాం, దీని మొత్తం మీద నివేదిక ఇవ్వండి నాకు సిద్ధం చేసి దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఈ వ్యాఖ్యలు చేశారు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పరోక్షంగా బోండా ఉమా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు పారిశ్రామికవేత్తల విషయంలో అని చెప్తున్న నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, కనీసం సోకాజ్ నోటీస్ ఇస్తుందా ఏంటి అనేది చూడాలి.